నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని భక్తులు భక్తి శ్రద్ధలతో నాగదేవతలను పూజించారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు మార్కండేయ నగర్, సాయిబాబా దేవాలయం తదితర ప్రాంతాల్లోని మహిళలు పుట్ట వద్ద పాలు పోసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని నాగదేవతలను ప్రార్థించారు. ఆలయాల్లో సుహాసినిలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నాగుల పంచమి పర్వదినాన్ని ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని తెలిపారు. పుట్టలో పాలు పోసి పుట్ట మీద నా జొన్న ప్యాలని నారు అవి చల్లుతాము. ఈ జొన్న ప్యాలను తీసుకువెళ్ళి మనం పుట్టలో పాలు పోసి పుట్ట మీద నా జొన్న ప్యాలని నారు అవి చల్లుతాము. ఈ జొన్న ప్యాలను తీసుకువెళ్ళి మనం వినాయక చవితి రోజు నెలపడుపు చంద్రుని చూస్తే వచ్చే అపనిందల నుంచి మనం ఎలాంటి అపనిందలు రాకుండా ఉండడానికి ప్యాలాలు తినడం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల ఎలాంటి అపనిందలు రావని చెప్పేసి వెనుక నుండి వస్తున్న సాంప్రదాయం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగిస్తుంది. ఇక్కడ సోదరీమణులకు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి. పుట్ట మీద పాలు పోస్తే ఈరోజు చాలా మంచిదండి. అందరూ ప్రతి ఒక్కరు లేడీస్, జెంట్స్ అందరూ పోయాలి. మేము కూడా అందుకే వచ్చాము. వ్యవసాయం చేసుకునే వాళ్ళకు, బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా పుట్ట మీద ప్యాలలు వేస్తాం కదా, అవి తీసుకెళ్ళి పంటకు ఉపయోగించుకోవాలి. సోదరీమణులకు ఓం సాయిరామ్. పవిత్రమైన శివుని సన్నిధిలో తెలిసినటువంటి వేములవాడలోని మార్కండేయ నగర్లోని సాయిబాబా దేవాలయంలో మరి గత 30 సంవత్సరాలుగా నాగపంచమి బ్రహ్మాండంగా జరుగుతుంది. వేములవాడ సోదరీమణులంతా, భక్తజనులంతా మరియు దాతలు, పుర ప్రముఖులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. మరి అలాంటి ఈ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుపుతూ అన్నిటికీ భక్తజనులు తోడ్పాటును అందిస్తున్నటువంటి వారికి అందరికీ సదా కృతజ్ఞులం. మరి ఈ నాగపంచమి అనేది ఒక అద్భుతమైన పూజ. అనేక మహిళలకు సంబంధించిన అనేక రుగ్మతలు, అనేక అనారోగ్యాలకు మరి చక్కటి ఒక పరిష్కారంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఋషి సంస్కృతి నాటి నుంచి, సనాతన సంస్కృతి నాటి నుంచి వీటిని పాటిస్తున్నారు.